నెక్స్ట్ ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్. కానీ ఆ బస్సులో చక్కగా ఆర్టీసీ బస్సులో ముందు చంద్రబాబు నాయుడు గారు, వారి వెనక పవన్ కళ్యాణ్ గారు, వారి వెనక లోకేష్ గారు, వారి వెనక మాధవ్ గారు, బీజేపీ అధ్యక్షులు, నలుగురు కూర్చొని చక్కగా ఆ బస్సులో మహిళలతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే చూడటానికి చక్కగా ఉంది. అంటే ఒక పథకాన్ని ప్రారంభించేటప్పుడు ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రక్రియకి అట్లా గ్రౌండ్లోకి వచ్చి చేయటం మంచిది. కూర్చొని మనం ఎక్కడో కూర్చొని బటన్లు నొక్కితే ఉపయోగం ఉండదు. దాన్ని ప్రజలకు తెలియటం ద్వారా దాన్ని ఉపయోగించుకునేటువంటి సౌలభ్యం కూడా పెరిగిద్ది. అంతే కదా, వాళ్ళకి ఫ్రీ ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. అయితే ఈ బస్సులోకి వెళ్ళి ఎక్కే సందర్భంలో ఒక మంచి ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ బస్సులోకి ఎక్కగానే చంద్రబాబు నాయుడు గారు అది అక్కడ చూడాలి, రౌండ్లో వేయాలి. అక్కడ కండక్టర్కి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోపోయారు. లోకేష్ గారు వెనక నుంచి లేదు మీరు నా నియోజకవర్గానికి వచ్చారు, నా నియోజకవర్గానికి వచ్చి మీరెట్ట డబ్బులు ఇస్తారు, అది జేబులోంచి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తుంటే లేదని చెప్పని వెనక్కి ఇచ్చి ఆ టికెట్ ఇప్పించేశారు. అంటే పురుషులు టిక్కెట్లు కొనాలి కదా, మహిళలకి టిక్కెట్ అవసరం, పురుషుల టిక్కెట్ కొనాలి కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇప్పించారు. వెనక్కి ఇప్పించి వీళ్ళు నలుగురు వచ్చిన తర్వాత నేను ఫ్రీగా ఇచ్చాను, నేను కొన్నాను టిక్కెట్టు, కానీ మీ డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి నేను నిధులు తీసుకుంటాను ఆ రూపంలో, అందుకని మీరు ఆ రకంగా సహకరించండి అని చెప్పని కాస్త చమత్కారంగా మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్ళారు. స్పాట్ ఉంది సార్, దీనికి సంబంధించి ఒకసారి ఉంటే వేయండి. సంక్షేమం సంతోషం ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఇది 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 మంచి ప్రభుత్వం. బాగుంది చక్కగా చూడటానికి. అప్పటి నాయకత్వానికి ఇప్పుడు నాయకత్వానికి ఎంత డిఫరెన్స్ అండి. అప్పుడేమో పరదాలు కట్టుకొని, ఇప్పుడు వీళ్ళేమో అసలు ప్రజల్లో కలిసిపోయి. అంటే ప్రజల్లో ఉంటేనే రాజకీయ నాయకుడు అండి, ప్రజల్లో లేకుండా పరదాల చాటున ఉంటే రాజకీయ నాయకుడు కాదు. జనరల్గా మనం అట్లా మాఫియాలు అట్లా వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అప్పుడు ఆయన ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పక్కన ఉన్న వాళ్ళు బంధించారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు. ఉదయాన్నే ఒక 400 మంది వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళ అర్జీలు, రిప్రజెంటేషన్స్, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్, లేకపోతే ఇంకొకటి రికమెండేషన్స్, పులివెందులోళ్ళు ఏదో ఒక టాపిక్ నడుస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెడదామని అనుకున్నారట. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టనీయకుండా ఆపేశారు. ఆ చుట్టూతా ఉన్నటువంటి నలుగురు ఎప్పుడైతే ఈయన ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ అవసరం తగ్గిద్దని వాళ్ళ నలుగురు కలిసి తన లోపల పెట్టేసి బందీ చేసేసారు. అందుకని స్విచ్లు నొక్కడం వరకు, బటన్లు నొక్కడం వరకు మీరు చేయండి, మిగిలిన మేము చూసుకుంటామని. అది మాస్టర్ మైండ్స్ చేసే పని అనమాట, మంచివాళ్ళు చేసే పని కాదు. నాయకుడిని బయట పెడితే మంచిది, నాయకుడిని లోపల పెడితే ఏం బాగుంటుంది. సరే అది వేరే సబ్జెక్టులు అండి. సరే ఓకే, నెక్స్ట్ టాపిక్.